కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే తలనొప్పిగా మారారా? మొన్నటి వరకు సీఎం కేసీఆర్ ఫోటోను తన ఇంట్లో పెట్టుకుంటానన్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తన అనుచరుడినే రంగంలోకి దింపారా? ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరేషాన్ అవుతున్నారా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన్ను గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేనే తలనొప్పిగా మారారు. అయితే నామినేషన్ల చివరి రోజున కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్లు దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన యాదగిరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అందుకే ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఉన్నారు. అయినా స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే మద్దతు తెలపడం కాంగ్రెస్ లో రచ్చగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఇలా చేయడం ఏంటని గూడెం మహిపాల్ రెడ్డిపై లోకల్ లీడర్ కోటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మండిపడుతుంది. మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు కోటా శ్రీనివాస్ గౌడ్ వర్గం రెడీ అయినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఆ తరువాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గూడెం చేరాక పటాన్ చెరువులో 3 గ్రూపులు 6 పంచాయతీలుగా సీను మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు. ఇటీవల పటాన్ చెరువులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కాకుండా కేసీఆర్ ఫోటో ఎలా పెట్టుకుంటావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో పటాన్ చెరువులో గూడెం వర్సెస్ కాటాగా సీను మారిపోయింది. చివరకు ఇద్దరు నేతల్ని గాంధీ భవన్ కు పిలిచి తలంటినా గూడెం మహిపాల్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడుతున్నారని టాక్. తాజాగా గూడెం అనుచరుడు యాదగిరి నామినేషన్ కూడా ఇందులో భాగమే అంటున్నారు లోకల్ కాంగ్రెస్ కేడర్. గూడెంను పార్టీలో నుంచి పంపిస్తేనే పటాన్ చెరువులో కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ పై ఎమ్మెల్యే గూడెం ఎలా స్పందిస్తారో.